అంటే ఇప్పుడు కాలేజ్కి వచ్చి ఇట్లాగా స్టూడెంట్స్ మధ్యలో, ఎందుకంటే ఐ ఆల్వేస్ లైక్ ద యంగ్ వైబ్, అందుకనే నా సినిమాలు ఎక్కువ కూడా యంగ్గా ఉంటాను కూడా నేను ఎక్కువ చూసుకుంటూ ఉంటాను. అండ్ ఎస్పెషల్లీ ఈరోజు ఇంత మంచి ఆడిటోరియం మాకు ఇచ్చి ఈ ఇంత ఫంక్షన్ ఇంత వైబ్రెంట్గా జరగడానికి మెయిన్ కారణం మా విజయ్ అన్న. అంటే నేను ఆయన విజయ్ అన్న అంటూ ఉంటాను. థ్యాంక్ యూ విజయ్ అన్న ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఇన్ యువర్ కాలేజ్. అండ్ ఆఫ్కోర్స్ మా టీం అంతా ఇక్కడ ఉంది. మిత్రమండలి 2.5 hours మిమ్మల్ని నవ్విస్తుంది. మొత్తం మా మిత్రమండలి బ్యాచ్ అంతా కూడా మిత్రమండలి మిమ్మల్ని 2.5 hours కడుపొబ్బ నవ్వించి బయటికి పంపిస్తుంది. మీరు ఇచ్చే ఏ 100 రూపాయలు 150 రూపాయలు ఏదైతే ఉందో దానికైతే మీకు మొత్తం ఫుల్ మీల్స్ పెట్టే బయటికి పంపిస్తాము. ఓ పెద్ద కథ లేదంటే మిమ్మల్ని ఏదో మిమ్మల్ని ఏదో ఫీల్ చేయడానికో లేదంటే మీకు ఏదో పెద్దగా ఒక నీతి చెప్పడానికి ఏమీ కాదు. జస్ట్ మిమ్మల్ని నవ్వించడానికే మేము మిత్రమండలి తీస్తున్నాం. రండి, దీపావళికి ఎంజాయ్ చేయండి, మిత్రమండలిని వెళ్ళండి. అండ్ మా టీం మొత్తం గురించి మాట్లాడటానికి ఇంకా మాకు ఎదురెదురు చాలా స్టేజ్లు ఉంటాయి, ఇంకా చాలా ఫంక్షన్స్ ఉంటాయి. ఈరోజు మా ముఖ్య అతిథి మనందరికీ ఇష్టమైన ఎవరైనా బ్రహ్మానందం గారు, పద్మశ్రీ డాక్టర్ కన్నెగంటే బ్రహ్మానందం గారు. అంటే ఈ 25 సంవత్సరాల్లో నేను చాలామంది పెద్ద వాళ్ళతో స్టేజ్ పంచుకున్నాను, చాలామంది అప్కమింగ్ వాళ్ళతో స్టేజ్ పంచుకున్నాను. కానీ నా లైఫ్లో ఈరోజు నిజంగా గుర్తుండిపోయే ఒక రోజు. ఎందుకంటే ఫస్ట్ టైం నేను బ్రహ్మానందం గారితో ఈ స్టేజ్ పంచుకోబోతున్నాను. అంటే బ్రహ్మానందం గారు అంటే ఈరోజు అంటే బ్రహ్మ అంటే నేను నిజంగా చెప్తున్నా కదా, ఇప్పుడు నేను మాట్లాడబోయింది ఏది నేను ప్రిపేర్ అయ్యి వచ్చింది కాదు, హానెస్ట్గా చెప్తున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఫ్లో ఎలా ఉంటే అలా మాట్లాడదాం. ఎందుకంటే ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఏదో రాసుకుని గుర్తుపెట్టే కన్నా కూడా మైండ్లోంచి ఇక్కడికి ఏది కనెక్ట్ అవుతుందో అది మాట్లాడదాం అని చెప్పి మాత్రం వచ్చాను నేను. అంటే నేను ఆలోచిస్తుంటే నెక్స్ట్ అందరూ వస్తారు, ఒక్కొక్కరు వస్తారు. అంటే బ్రహ్మానందం అనే పేరు మరి ఏ ముహూర్తంలో ఏ నోట్లోంచి ఎప్పుడొచ్చిందో నాకు తెలియదు. కానీ సార్, ఒక మనిషి తనకున్న పేరుని ఒక సార్థకత తీసుకురావడం అంటే మాత్రం మీరే అల్టిమేట్ సార్. ఎందుకంటే బ్రహ్మ అంటే ద పీక్, ద హైయెస్ట్ అండ్ ద ఇన్ఫినిట్ అండ్ ఆనందం. బ్రహ్మానందం అంటే బ్రహ్మాండంగా మనకిచ్చే ఆనందం. బ్రహ్మానందం గారు ఎవరు పెట్టారో కానీ ఆ పేరు తెలియదు సార్. అండ్ నాకు తెలిసి ఒక పేరుకి సార్థకత ఒక మనిషి అంటే మాత్రం అది 100% మీరే సార్ అది. అండ్ అంటే ఒక కళాకారుడు ఎప్పుడూ కూడా ఒక మనిషి జీవితం కన్నా కూడా ఒక కళాకారుడు అనేది మన జీవితాల్లో వాళ్ళు ఉన్నా లేకపోయినా కూడా చాలా డెప్త్కి వెళ్ళిపోతారు. అట్లాంటి ఒక డెప్త్కి వెళ్ళాలంటే ఆ మనిషి చాలా జీవితంలో సాధించాలి. మన బ్రహ్మానందం గారు ఎంత సాధించారంటే నాకు తెలిసి చాలామంది జీవితాల్లో అంటే చాలామంది మెడిసిన్స్ వాడుతుంటారు, డిప్రెషన్ కనో లేకపోతే అంటే ఒక లోన్లీనెస్కి ఇట్లుగా మెడిసిన్ వాడుతుంటారు. మనకు తెలిసి పెద్ద మెడిసిన్ మన అందరి జీవితాల్లో అయితే బ్రహ్మానందం గారే. అండ్ ఒక ఇన్స్టా తీసిన, ఒక వాట్సాప్ తీసిన, అంటే నాకు జనరల్గా ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ చాలామంది దేవుడు పాడుతానో లేదంటే కనుక దీంతోనే స్టార్ట్ చేస్తారు. నాకు నవ్వుతూ స్టార్ట్ చేయడం అంటే ఇష్టం. అందుకని జనరల్గా ఫ్రెండ్స్ నైట్ ఏదో జోక్స్ పంపిస్తుంటారు, మెసేజ్లు పంపిస్తుంటారు, పొద్దున్న చదువుకుని దాంతో డే స్టార్ట్ చేస్తారు. దాంట్లో నాకు వాట్సాప్లో ఒక 6-7 మినిమం బ్రహ్మానంద గారి ఎక్స్ప్రెషన్స్తో వస్తాయి నాకు. అంటే సార్ మేము ఎర్లీ మార్నింగ్ మా డే అయితే మీతోనే స్టార్ట్ అవుతుంది. అండ్ ఆయన ఎంత వెళ్ళిపోయారంటే ఇన్స్టాగ్రామ్లో కానీ అన్నింటిలోని, అంటే మనకు ఒక కమ్యూనికేషన్ అంటే ఒక నవ్వాలంటే ఆయన ఫోటో పంపిస్తాం, ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వాలంటే ఆయన ఫోటో పంపిస్తాం, లేదు ఒక బాధగా ఉండాలంటే ఆయన బాధగా ఉండే ఫోటో పంపిస్తారు. అంటే ఆయన ఒక కమ్యూనికేషన్ అంటే మనం ఒక రాసే పదులు ఆయన ఎక్స్ప్రెషన్ వాడుతున్నామంటే ఆయన ఒక లిపి అయిపోయాడు. లిపి అంటే మీకు తెలుసో తెలీదో, ఇట్స్ ఎ లాంగ్వేజ్, ఇట్స్ ఎ కమ్యూనికేషన్. అంటే బ్రహ్మానందం అనేది ఒక కమ్యూనికేషన్ అయిపోయింది ఈ రోజులోని. అంటే ఇట్స్ బియాండ్ ద స్టేజ్ దాటేశారు ఆయన. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రహ్మానందం గారు ఫర్ గివింగ్ అస్ ఆల్ దిస్ జాయ్.
అండ్ సార్ హార్ట్ఫుల్లీ నేను మా డైరెక్టర్ని ఒకటే అడిగాను ఆ సాంగ్లో, నాకు ఆయన ఒక నిమిషం ఉన్నా పర్వాలేదు, ఏదో అలాగ ఒప్పించి ఒక నిమిషం తీసుకురండి అని చెప్పి అడిగాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఒబ్లైజింగ్ అవర్ ఆబ్లిగేషన్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. నాకు తెలుసు మీరు రావాలి అంటే చాలా నచ్చితే కానీ, చాలా మీకు మనసుకు టచ్ అవుతేనే కానీ మీరు బయటికి రారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్, ఇంత దూరం వచ్చి మా అందరినీ కూడా ఆశీర్వదించడానికి వచ్చినందుకు. అండ్ మా టీం గురించి మాట్లాడి ఎక్కువ టైం తీసుకోవాలి, అట్లకి చాలా ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి మన టీం అందరికి ఒకటే చెప్తున్నాం, ఇక్కడి నుంచి మన టీం 20 days ఉంది మన రిలీజ్, కుమ్మేద్దాం. ఎంత గట్టిగా కుమ్ముదాం అంటే 20 రోజులు ఎవరు తలకాయ తిప్పినా, ఎవరు ఇన్స్టాగ్రామ్ చూసినా కూడా మనమే ఉండాలి, అంత గట్టిగా కుమ్ముదాం ఈ సినిమాని. హలో, హాయ్.